అంటే ఒక తండ్రికి బాగాలేక మంచాన పడిపోయి ఉంటాడు. ఎంతమంది కొడుకులు? ఎంతమంది కొడుకులు? 6 12 మంది. అన్ని కర్రలు ఏరకరమ్మంటాడు, అన్ని మూటగట్టి ఇరువు నాయన అనిత్తే ఇరవగలిగిండా? ఇరవలేకపోయాడు. ఒక్కొక్కటి ఇస్తే ఇరిచేశారు. ఆ తండ్రి చెప్పాడు వాళ్ళకి అప్పుడు, అయ్యా మీరంతా ఏక మనసు గలవారై ఐక్యమత్యంతో ఉంటే, కలిసి కట్టుగా ఉంటే మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. శత్రువు మీ మీద దాడి చేయలేడు, ఎవ్వరు కూడా మిమ్మల్ని ఏం చేయలేరు. కానీ మీరు విడివిడిగా ఉంటే ఖచ్చితంగా ఈ కర్ర ఎట్లయితే ఇరిగిపోయిందో ఆ రీతిగా మిమ్మల్ని శత్రువు దాడి చేయగలడు. ఎప్పుడైతే మీరు కలిసి ఐక్యమత్యంగా ఉంటారో అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటున్న మాట ఏంటంటే, మీరు ఏక మనసు గలవారై ఉండుడి అని. అంటే ఏ విషయాల్లో ఏక మనసు అండి? ప్రార్థనలో. అపోస్తల కార్యాల్లో అయితే వాళ్ళు ఎడతెగక అని అంటే వాళ్ళ ప్రార్థనకే ముగింపు లేదు. ఉందండి? ఎడతెగక అంటే ముగింపు ఉందా? లేదుగా. వాళ్ళు ఎప్పుడు వచ్చారో తెలియదు, కానీ ఎప్పుడు వెళ్తారో తెలియదు, లేకపోతే ఎప్పుడు ప్రార్థన అయిపోతుందో తెలియదు. కానీ ఒకళ్ళు నిశ్చయితతో వచ్చారు వాళ్ళు మేడగదిలోకి. ఏందనంటే ఇప్పటి వరకు జరిగిన అవమానాలు చాలు, ఇప్పటి వరకు నిందలు చాలు, వాళ్ళు దేవుడు లేడు మీతో, ఇక మీ పని అయిపోయింది అనుకుంటున్న వాళ్ళ ముందు దేవుని యొక్క శక్తి ఎంతో చూపించాలని ఒక పట్టుదలతో వచ్చి మేడగదిలో కూర్చొని ఎడతెగక ప్రార్థన చేసినప్పుడు దేవుని శక్తి మేడగదిలోకి దిగి వచ్చింది.